అదివో అల్లదివో శ్రీవారి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు మోహిని అవతారం పల్లకీ మహోత్సవంలో మనకు కనువిందు చేస్తూ ఉన్నారు. ఆహా, కనుల ఉన్న వారి భాగ్యమే భాగ్యం. 1000 కన్నులు కావాలి స్వామివారిని చూడాలి అనంటే. ఆ పల్లకీ మహోత్సవం యొక్క వైశిష్ట్యం అందరూ ఎరింగినటువంటిదే. మిగిలిన ఉత్సవాలు ఆ ఉత్సవశాల నుంచి ప్రారంభమైతే అదుగో పల్లకీ మహోత్సవం శ్రీకృష్ణ పరమాత్మ వెంటరాగా జగన్మోహనాకారుడైనటువంటి ఆ శ్రీ గోవిందరాజస్వామి మోహిని రూపాన్ని ధరించి మనోజ్ఞంగా మనకు భక్తులకు చక్కటి భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు స్వామి. నిజంగా జగన్మోహనాకారుడు ఆయన. ఈ జగత్తునంతా మోహింపజేసేటువంటి సుందరాంగుడు ఆడు రూపాన్ని ధరించినటువంటి అద్భుతమైనటువంటి విచిత్ర లీల. ఆ విభుకి వందనం చేయడం, అర్చనం చేయడం, సేవ చేయడం, ఆయన యొక్క లీలల్ని వినడం, ఇవన్నీ కూడాను ఎంతో విశేష పుణ్య ఫలప్రదం. గట్టి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు, చాలా గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ పల్లకీ మహోత్సవాన్ని దర్శింపగలరు అని చెప్పని వేదం వాంగ్మయం ఘోషిస్తూ ఉన్నది. ఎందువల్లంటే మరి కామము, క్రోధము, లోభము అనేటువంటివి మరి ప్రతి ప్రాణిని కూడా అవస్థల పాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి కామక్రోధ లోభాలు అణగిపోవాలి అంటే అదుగో అద్భుతమైనటువంటి మోహిని రూపాన్ని ధరించిన ఆ స్వామివారి వైభవాన్ని తిలకించాలి అని చెప్పని భాగవతం చెప్తూ ఉన్నది. ఆ స్వామివారు చెప్పారు, దుష్టమైనటువంటి కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా మనిషిని పతనానికి గురి చేస్తాయి. కనుక అందమైనటువంటి భామల్ని నమ్మకూడదు. వాళ్ళ యొక్క చెలువములు చాలా వృకములు, కనుక వాళ్ల మాటలు వినకూడదు అని క్షీరోదతి సమయంలో ఆ అమృతం పంచేటప్పుడు రాక్షసులకు ఎంతో ప్రియంగా చెప్పింది ఆ మోహిని అమ్మవారు. కాని రాక్షసులు వినలా. వాళ్ళు బలగర్వితులై ఉన్నారు, దర్పితులై ఉన్నారు, స్వామిని గుర్తించలేకుండా ఉన్నారు. కనుక యథార్థం చెప్పినా కూడా నీవు మాకు అమృతం పంచాలి అని చెప్పని అడిగారు. ఆ అమృతం పంచటానికి ఆ జగన్మోహనాకారుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి మనోజ్ఞమైనటువంటి సుందరమైనటువంటి అతి సుందరమైనటువంటి అందానికే అందాలు ఇచ్చేటువంటి మోహిని రూపాన్ని ధరించారు. మరి శ్రీవారి గర్భాలయం నుంచి అలా విచ్చేసినటువంటి పల్లకీ మహోత్సవం ఇది. ఆ పల్లకీలో మరి మోహిని అమ్మవారు చక్కగా కూర్చొని అద్భుతమైనటువంటి సౌందర్యంతో శోభిలుతూ ఉంటారు. వెంటనే చిన్న పల్లకిలో శ్రీకృష్ణ పరమాత్మ అనుసరిస్తూ ఉన్నారు. కనుక ఆ కృష్ణుల వారు అంగజుడైన చూడ హృదయంగముడై కరగించువాడు, అంగజుడైన చూడ హృదయంగముడై కరగించువాడు, శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు. అంతటి కృష్ణ పరమాత్మ తోడురాగా అదుగో అదుగో అదివో అల్లదివో ఆ జగన్మోహిని ఏమేమి సోయగాలు, ఎన్నెన్ని అందాలు. ఆ జడను అలా 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 ఒక్కసారి చూపించటంలోనే అమ్మవారి యొక్క హొయలు, ఆ కులుకులు, ఆ సొగసులు, ఆ తళుకులు, ఆ బెళుకులు అన్నీ కూడాను ఎన్ని మోహాలు కలిగిస్తూ ఉంటాయో. కనుకనే జగన్మోహనాకార అని స్వామి యొక్క ఆ సౌందర్య రూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఆ ఆడు రూపం ధరించినటువంటి జగన్మోహిని చూడాలని ఉవ్విళ్ళూరుతారు. ఈ అమ్మవారిని చూస్తే ఎంత ప్రయోజనం అంటే ఎవరూ కూడా దుష్టకామానికి గురి కారు ఈ అవతారాన్ని చూసిన భక్తులు. అందువల్లనే గట్టి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్లే ఈ అవతారాల్లో స్వామివారిని దర్శిస్తారు అని చెప్పని భక్తులు, అనుభవజ్ఞులు, వేదాంతులు చెప్తూ ఉంటారు. కనుక ఈ సందర్భంలో మనమంతా గట్టి పుణ్యం చేసుకున్నాం. మరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ఈ ప్రసార కార్యక్రమంలో మన ఇళ్లల్లో చక్కగా ఉండి చూస్తున్నాం. అలా చూడగలుగుతున్నాము అనంటే ఎంతో పుణ్యం పరిమళించింది అనేటువంటిది తాత్పర్యం. కనుకనే ఆ జగన్మోహనాకారమైనటువంటి ఆ సుందర రూపాన్ని మెత్తని అడుగులు, ఆవిడ చంద్రముఖి, చంద్రబింబం లాంటి ముఖం, అద్భుతమైనటువంటి దొండపండు లాంటి అధరం, ఇక ముక్కు బులాకి,
మనోజ్ఞమైనటువంటి నాస, ఎన్నెన్నో చిత్ర విచిత్రములైనటువంటి హార కేయూర కంకణాదులు వాటి యొక్క మంజీరనాదం ఒప్పుతూ ఉండంగా, మెత్తని అడుగులు మెరుగారు జానువులు అరటి కంబములతో అయిన తొడలు గణమగు జగనంబు కడులే తనడుమును పల్లవారుణ కాంతి పాణియుగము కడుదొడ్డ పాలిండ్లు కంబు కంఠంబును బింబాధరము చంద్రబింబముఖము తెలికన్నుగవయును అలికుంతలంబును బాలేందు సన్నిభ ఫాలతలమున్ అమర కుండల కేయూర హార కంకణాదులు ఏ పార మంజీరనాదమొప్ప అల్లనవ్వులన్ పద్మదళాక్షుడు అసురపతులన్ అడగింప ఆడు రూపంబుదాల్చి. ఆ అసురపతుల్ని అడగించటానికి ఆ అద్భుతమైనటువంటి జగన్మోహన సుందరాకారం మోహిని రూపాన్ని ధరించాడు స్వామి. కనుక మన భక్తుల్లో ఏ విధమైనటువంటి దోషాలున్నా కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అటువంటి సుందరాంగుని దివ్యమైనటువంటి కీర్తనల్లో అన్నమయ్య వారు చక్కగా సంభావన చేశారు. ఆ అద్భుతమైనటువంటి గానామృతాన్ని ఆస్వాదన చేస్తూ స్వామివారికి 2 చేతులెత్తి నమస్కారం పెడదాం. అదిగో అదిగో చూశారా, అన్ని ఏర్పాట్లతో ఈ ప్రాతకాలాన్నే మనోజ్ఞమైనటువంటి శుభగడియ ఇది. ఈరోజు శుక్రవారం. ఈ రోజే మరి స్వామివారు గరుడోత్సవంలో మనకు దర్శనమివ్వబోతూ ఉన్నారు సాయంత్రం. ఇప్పుడు ఈ జగన్మోహిని రూపం అహిమకర కరనికర మృదు మృదిత లక్ష్మీ సరసతర సరసిరుహ సదృశ దుషిదేవే అహిమకర కరనికర మృదు మృదిత లక్ష్మీ సరసతర సరసిరుహ సదృశ దృషిదేవే వ్రజయువతి రతి కలహ విజయ నిజలీలా మదముదిత వదన శశి మధురిమణిలీయే కరకమల దళ లలిత లలిత తరవంశీ కల నినద గళదమృత ఘన సరసి దేవే సహజర సభర భరిత దరహసిత వీధి సతత వహద రమణి మధురిమణిలీయే కుసుమ శర శర సమర కుపిత మద గోపీ. అంతటి సుందరాకారాన్ని మనం వేడుకుందాం. కాడు వీడుగదే గోవిందరాజు 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 కోడెకాడు వీడుగదే గోవిందరాజు చోడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు చోడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు గోవిందరాజు గోవిందరాజు. పరగగ మేలుకొని పవ్వళించి ఉన్నవాడు సొరిది దేవుళ్లకు చోటిచ్చినాడు పరగగ మేలుకొని పవ్వళించి ఉన్నవాడు సొరిది దేవుళ్లకు చోటిచ్చినాడు 20 మోవి విందులకెదురు చూచుచున్నాడు
20 మోవి విందులకెదురు చూచుచున్నాడు తరుణుల రతులెల్లా తలపోయుచున్నాడు 20 మోవి విందులకెదురు చూచుచున్నాడు తరుణుల రతులెల్లా తలపోయుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు తోడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 చెప్పరాని సీరులతో సింగారించుకున్నాడు ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు చెప్పరాని సీరులతో సింగారించుకున్నాడు ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు అప్పసము సరసములు ఆడుచున్నాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు అప్పసము సరసములు ఆడుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు తోడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 సారె సారె వలపులు చల్లుకొంటానున్నవాడు ఊరడించి అందరి కలయుచునున్నాడు సారె సారె వలపులు చల్లుకొంటానున్నవాడు ఊరడించి అందరి కలయుచునున్నాడు ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో పూరిములు నేరపూచు కొలువున్నాడు ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో పూరిములు నేరపూచు కొలువున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు జోడైన సకులు తాను నిజమే నిజమే కోడిగాడైన గోవిందరాజస్వామి ఈ రోజు అందరినీ మోహింపజేసేటువంటి జగన్మోహిని అవతారంలో భక్తులకు కనుల పండుగ చేస్తూ ఉన్నారు. అవుగదే లావణ్యము ఆ క్షీరసాగర మదన ఘట్టం ఒక్కసారి పునరావృతం చేసుకుంటే ఆనాడు దేవతలకి రాక్షసులకి అమృతం పంచిపెట్టింది ఎవరో కాదు ఈ స్వామి. ఈ రూపంతోటనే అమృతం ఆయన పంచారు. దేవతలకి మంచి అమృతాన్ని వడ్డన చేశారు, రాక్షసులకు కళ్ళ అమృతాన్ని వడ్డన చేశారు. బలదర్పితులకి, గర్వితులకి, మోహాంధులకి, లోభాంధులకి, క్రోధాంధులకి
స్వామి దర్శనం కాదు, స్వామి అనుగ్రహం రాదు అని తెలియజెప్పేటువంటి దివ్య సందేశంతో ఆనాడు రాక్షసులంతా కూడా ఈ అమ్మ సౌందర్యానికి ప్రలోభపడిపోయి ఏమని అడుగుతున్నారు? అవుగదే లావణ్యము, అవుగదే మాధుర్యము, అవుగదే సతీ నవయౌవనాంగి, ఎతట నుండి వచ్చితివి, ఏమీ ఇచ్చించదు నీ నామమేయది నిరజాక్షి, అమర గంధర్వ సిద్ధ అసుర చారణ మనుజ కన్యలకు నీ మహిమ కలదే, ప్రాణ చిత్త ఇంద్రియ పరిణామదాయి నిర్మించపో విధి నిన్ను కరుణన్, వనిత కశ్యపు సంతతి వారము ఏము, భ్రాతలము సురలకు యుద్ధ పౌరుషులము, జ్ఞాతులకు మాకును ఏకార్థ సంగతులకు పాలుతీరని అర్థంబు పంచియిమ్ము అని చెప్పని అడిగితే అప్పుడు ఆ అమ్మ చిరునవ్వులు నవ్వుతూ ఆ జగన్మోహిని అన్నది, వాలు చూపు టంపర వలన, ఆ వాలు చూపును ఒక్కసారి చూచి ఆ పయ్యదును చక్కగా కదలించి వారల తాలుములు అగలించి వారి ఓర్పులన్నీ నశింపచేసి చిరునగవులు ఎగయ మొగము ఎత్తి ఈ విధంగా అన్నది, ఓ రాక్షసులారా, సుందరులగు పురుషులగని పొందెడు నా యందు నిజము పుట్టునే మీకున్, నేను అందమైనటువంటి మగవాళ్లను చూసి ఎంతగానో ఆనందాన్ని పొందేటువంటి సుందరాంగిని, నా మాటల్లో నిజం ఉండదు తెలుసా మీకు, నేను ఎప్పుడు నిజం చెప్పను అని ఆ కామక్రోధ లోభితులైనటువంటి రాక్షసులకి నిజం చెప్పాడు స్వామి. సుందరులకు పురుషులగని పొందెడు నా యందు నిజము పుట్టునే మీకున్, బృందారక రిపులారా, చందరు కామినులను విశ్వసింపరు పెద్దలు, కామినుల్ని పెద్దవాళ్లు విశ్వసింపరు, నమ్మరు, మరి చావులేని ముందు నన్ను పంచవమని అడుగుతున్నారు, మీరు నన్ను నమ్మారా అని చెప్పని ఎంతో విలాసంగా సవిలాసంగా చిరునవ్వులు నవ్వుతూ పయ్యదలు చక్కగా దారవిడుతూ అద్భుతమైనటువంటి కులుకులు ఆ ఒంటిని పట్టకుండా ఉలికి పారేటువంటి అందాలు వారికి చూపిస్తూ ఇంకొక మాట కూడా అన్నది, అందమైన భామల మాటలు పలుకులు మధురస ధారలు, వాళ్ళ మాటలు తేనెల యొక్క ధారల్లాగా ఉంటాయి, తలపులు నానా ప్రకార దావానలములు, వాళ్ళ ఆలోచనలు భయంకర అగ్నిజ్వాలల్లాంటివి, కనుక అందమైనటువంటి ఆడవాళ్ళని తగులుకుంటే దావాగ్నిజ్వాలల్లో కాలిపోయినట్లే, వాళ్ళ మాటలు వింటే మధురస ధారల్లో తేలియాడినట్లే, చెలువులు చాలా వృకములు, వాళ్ళ యొక్క సౌందర్యాలన్నీ కూడాను తోడేళ్ల యొక్క గొప్పతనాల్లాంటివి, తోడేళ్లు ఏ విధంగా మరి నన్ను హింసిస్తాయో ఆ రకంగా అందమైన భామల చెలువులు అందరినీ కూడా హింసిస్తాయి, చెలువుల నమ్ముటలు వేద సిద్ధాంతములే అని వేదాంత వీధుల్లో విహరించేటువంటి ఆ స్వామి ఆడవాళ్ళని నమ్మకూడదు, ఆడవాళ్ళని నమ్మమని వేదాల్లో చెప్పారా వేద సిద్ధాంతాలా అని కూడా ఆ కామక్రోధ లోభదర్పితులైనటువంటి ఆ రాక్షసులకు ఆయన తెలియజెప్పాడు. చెప్పినా కూడా వాళ్ళు ఆ అందమైన చూపులు, ఆ మెల్లనైన చిరునవ్వులు, ఆ మనోజ్ఞములైనటువంటి సోయగాలు, ఆ కులుకులు, ఆ తళుకులు, ఆ బెళుకులు, ఆ సొగసులు చూచి వాళ్ళు నోళ్లు బంధింపబడినటువంటి వాళ్ళై ఏమీ మాట్లాడకుండా మీరు తప్పనిసరిగా నాకు అమృతాన్ని పంచవలసిందే అని చెప్పాడు. ఈ సుందరాంగి చేతనే ఆ చావులేని మందుని పంచమని అడిగి ఆ విధంగా మనోజ్ఞమైనటువంటి అమ్మవారిని కానలేకపోయారు, నిజం తెలుసుకోలేకపోయారు రాక్షసులు. కనుక మనం ఆ సుందర రూపాన్ని ఒక్కసారి చూస్తూ ఆ అద్భుతమైనటువంటి దివ్య సందేశాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ జగన్మోహనాకారుడైనటువంటి స్వామికి నమస్కారం పెడదాం.
నగుమగమున్ సుమధ్యమును నల్లని రూపును లక్ష్మికి ఆటపట్టగు నురమున్ అంచిత కుండల కర్ణముల్ మదేభగతియు కరుణారస దృష్టియు లక్ష్మికి ఆటపట్టగు నురమున్ కలిగినటువంటి మహానుభావుడు భక్తులందరూ కనులు విచ్చినప్పుడు మరి మూసినప్పుడు కూడా ఏ రూపం కావాలని చూస్తూ ఉంటారో అటువంటి మహావిష్ణువు ఆ జగన్మోహనాకారుడు ఈరోజు సుందరాంగి అయినటువంటి ఆ జగన్మోహిని అవతారంలో దర్శనమిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ కూడా ఆ మోహనాంగిని అనుసరిస్తూ మనకి దర్శనాన్ని ఇస్తున్నారు ఈ పల్లకీ మహోత్సవంలో. అవిగో ఒక్కసారి మరి ఏ విభు వందనార్చనములు, ఏ విభు సేవయు చింతనంబు, ఏ విభు లీలలు అద్భుతములు ఇవన్నీ విలాసములు అద్భుతములు. ఈ అద్భుతములైనటువంటి లీలలు నిరంతరమున్ సంశ్రవణంబుసేయా, చక్కగా వింటే చాలు సర్వదోషావళి బాసి సమస్త అశుభాలన్నీ తొలగిపోయి శుభ పరంపరలన్నీ నెట్టుకొని వస్తాయి. లోకము శుభాయత వృత్తి చెలంగును, లోకమంతా కూడా శుభ పరంపరలతో విలసిల్లుతూ ఉంటుంది, పరిడవిల్లుతూ ఉంటుంది. ఈ స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి లీలల్ని, చిత్ర విచిత్రపు ఆ కథలని, ఆ నామాలని ఒక్కసారి మనం అలా పలకగలిగితే చాలు. ఆ స్వామి యొక్క హరిచరణాంబురుహ సేవయు సన్నుతి భక్తి యోగముల్ నిరతము కల్గువారలు. ఈ మూడు ముఖ్యంగా కుదరాలి. ఒకటి, ఆ స్వామి యొక్క పాదపద్మాల్ని సేవించటం, అర్చించడం. రెండు, ఆ స్వామి యొక్క దివ్యనామాల్ని సన్నుతి చేయడం. మూడు, ఆ స్వామి యొక్క దివ్య కథల్ని చక్కగా భావించి వినగలగడం. ఈ మూడు చక్కగా ఈ త్రివేణి సంగమం, ఈ మూడు సంగమం మన జీవితంలో కలిగినట్లయితే ఆ భక్తుడి యొక్క జీవితం అంతా కూడా శోభావహ జీవనం అవుతుంది. అతని యొక్క మహిమను మరి శ్రీ మహావిష్ణువు పూజించినటువంటి ఆ భక్తుల యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కూడా వర్ణించలేరు వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని అనంటే మిగిలినటువంటి విషయాలు చెప్పనవసరం లేదు కదా. కనుక అంత వైభవానికి కారణమైన గట్టి పుణ్యం చేసుకున్నటువంటి మనం ఈ జగన్మోహిని రూపాన్ని చక్కగా దర్శించి స్వామికి కైమోడ్పులు సంధించగలిగాము. హరిపారి పాదాంబురుహ సేవయు సన్నుతి భక్తి యోగముల్ నిరతముగల్గువారలు అభవ నీరజ గర్భులకు అందరాని భాసుర పదమంద చేరుదురు సూరి జనస్తవనీయ అట్టి సత్పురుషుల పూర్వ పుణ్య ఫలమున్ గణుతింపతరం వేరికిన్. కనుక ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి ఆ పుణ్యాత్ములు ఈ జగన్మోహిని రూపాన్ని దర్శించి నమస్కరింపగలిగారు. వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం గణుతించాలి అనంటే ఎవరికీ శక్యం కాదని మహాభక్తులైనటువంటి పోతన్న గారు భాగవతంలో తెలియచెప్పారు. కనుక స్వామి యొక్క అవతారాలన్నీ కూడా దివ్య సందేశాలను తెలియచెప్తాయి. మనకు జీవన సాఫల్యాన్ని కలిగించేటువంటి అనేక రకాలైనటువంటి మంచి మంచి భూషణములైనటువంటి వాక్కులను తెలియచెప్తాయి ఆ స్వామి యొక్క లీలలు. అందుకే భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచూ జంతుకోటికిన్ ధీరత తోడ తత్వముపదేశము చేయుచూ చెల్మిసేయుచున్ ఆరయ బాంధవాకృతిగా కృతార్థుల చేయుచునుండును ఎంతయున్. ఎంత అదృష్టం ఈ భారతదేశానికి. ఈ భారతదేశం కేంద్రంగా విశ్వమంతా కూడాను జ్ఞాన ప్రవాహాలతో నిండి జీవనాన్ని మనోజ్ఞంగా స్వామికి ఆ కైమోడ్పు సంధించి ఆయనకు కైంకర్యం చేసి తరిస్తూ ఉన్నారు. మరి తత్వాన్ని ఉపదేశం చేయటంలో స్వామి 22 అవతారాలు ధరించాడు. ఎన్నో అవతారాలు. ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ అవతారంలో ముఖ్యంగా కామము యొక్క ఆ చెడుని చెప్తూ ఆ కామానికి గురి కావద్దు, సత్కామము చాలా మంచిది, సత్కర్మ చాలా మంచిది, అట్లాగే సత్ ధ్యానం మంచి యోగాన్ని కలిగించి మీ జీవితాన్ని తరింపచేస్తుంది అనే దివ్య సందేశం ఈ మోహిని అవతారం మనకు చక్కగా ఇచ్చింది.
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అవును అవును, తిరుపతి పట్టణంలో కొలువై ఉండి అందరికీ వరాలు ఇచ్చేటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఈరోజు విశ్వమోహిని అవతారం, జగన్మోహిని అవతారం. భక్తులంతా కూడాను ఈ జగన్మోహిని అవతారంలో అమ్మవారు ఏ విధంగా రాక్షసుల్ని మురిపింపచేశారు, ఏ రకంగా వలపులు కురిపింపచేసి తలపులలో మరి వాళ్ళని కన్నులు తేలపడేట్లు చేశారు అనంటే, పాలిండ్లపైనున్న పయ్యద జారించి మెల్లన చక్క
చక్కనొత్తు. ఇది విలాసం, ఇది లీల, ఇది సోయగం, ఇది లావణ్యం, ఇది సౌకుమార్యం. పాలిండ్లపైనున్న పయ్యద జారించు, జారించి మెల్లన చక్కనొత్తు. తడుకు తళుక్కను గండఫలకంబులయించు, నొలయించి కెంగేలను జగించు. ఆ బుగ్గలు తళుక్కుమని మెరిసేటట్లుగా ఆ తలుకుల్ని చూపిస్తుంది. అదుగో జడల సోయగాలు, నాగపాశంలాగా, నాగ సర్పంలాగా, నల్ల త్రాచుపాములాగా మనోజ్ఞంగా ఉన్నటువంటి ఆ జడ సోయగాలు. ఆ జడను ఒక్కసారి విసిరేటప్పటికీ వాళ్లంతా మోహాలలో మునిగిపోయారు. మోహాంబుదిలో మరి పైన జుట్టు కూడా కనపడకుండా మునిగిపోయారట. ఈ మనోజ్ఞములైనటువంటి దువ్వించుకుని ఉన్నటువంటి ఈ కేశపాశాల సొగసుల్ని చూసి. అందువల్ల ఇవిగో ఆ బుగ్గలు తళుక్కు తళుక్కను గండఫలకంబులయించు, వలయించి కెంగేలను జగించు. బుగ్గల ఎరుపులు చూపిస్తుంది. అలాగే చేతులతో నొక్కి చెప్పి, చూశావా ఈ మనోజ్ఞములైనటువంటి తళుకు చెక్కిళ్లు ఎంత బాగున్నాయో అని చెప్పని అమ్మవారు అందరినీ మోహితుల్ని చేసిందిట. కడుమెరుంగులు నారు కడకన్నులల్లార్చు, అల్లార్చి రెప్పలన్నండగులుపు. వాళ్ళు చూపులు చూస్తుంది. అలాగే కనురెప్పలతో తాళాలు వేస్తూ ఆ చూపులతో ఒక్కసారి మరి ఉరకలు పెట్టేటట్లుగా, గుక్కిళ్లు వింగేటట్లుగా ఆ రాక్షసుల్ని చేసిందిట. సవరనిదరహాస చంద్రిక చిలికించు, చిలికించి కెమ్మోవి చిక్కువరచు. నవ్వుల వెన్నెల్ని ఒక్కసారి అలా కురిపిస్తుంది. అలా కురిపించిన తర్వాత ఎర్రటి దొండపండు లాంటి పెదవిని ఒక్కసారి దంతాలతో అలా నొక్కి పట్టి మనోజ్ఞములైనటువంటి వలపును ప్రదర్శిస్తుందిట. ఇవి మోహాన్ని కలిగించేటువంటి చిలిపి చేష్టలు. ఈ చిలిపి చేష్టలకి లొంగకుండా ఉండాలి అని చెప్పని స్వామి అద్భుతంగా సందేశాన్ని తన యొక్క విలాసాలైనటువంటి చేష్టలతోటే తెలియచెప్పాడు. దళిత ధమ్మిళ్ళ కుసుమ గంధం నెరపు. ఒక్కసారి కొప్పులో ఉన్న మల్లెల్ని, ఆ మరుమల్లెల్ని, ఆ అద్భుతమైనటువంటి పూల పరిమళాలని చూపిస్తుంది. కంకణాది జణంకృతుల్ కడలు కొలుపు. మనోజ్ఞమైన ఆభరణాల యొక్క సవ్వడులు, ఆ కంకణాల మోతల్ని వినిపిస్తుంది. వడలి కాంతులు పట్టులేక ఉలుకబారు, సన్నవలి పంపు పయ్యద చౌకళించి. అసలు ఆ సొగసులన్నీ కూడా కట్టుకున్న వస్త్రాలు వదిలిపెట్టేసి బయటకు పరుగులు తీస్తూ ఉన్నాయట. అటువంటి అందాలతో ఈ మోహిని అమ్మవారు అద్భుతమైనటువంటి మోహాంబుదిలో రాక్షసుల్ని తేలియాడేట్లు చేసింది. ఇంకేమున్నది, కల్లామృతం వడ్డిస్తున్నా మరి దేవతలు ఒక్కొక్క కుక్కకు అద్భుతమైన తేజస్సును పొందుతూ ఉంటే వాళ్ళకేమైనా మంచి అమృతాన్ని వడ్డిస్తున్నాడు స్వామి. వీళ్ళకేమైనా ఈ వరుసలో కల్లా అమృతాన్ని వడ్డిస్తున్నాడు. వీళ్లు గుక్కకి అల్పత్వాన్ని పొందుతూ ఉన్నారు, తేజో విహీనులవుతున్నారు. కనుక మోహానికి లొంగినటువంటి వాళ్ళు, కామానికి గురి అయినటువంటి వారు, బలదర్పితులైనటువంటి వారు, గర్వాంధులైనటువంటి వారు అసలు నిజాన్ని తెలుసుకోలేరు. కనుక ఎప్పుడు కూడా జీవితంలో ప్రతివారు కూడా అటువంటి గర్వాల జోలికి, అహంకారాల జోలికి, బలదర్పాల జోలికి, మోహాల జోలికి పోకూడదు అని చెప్పని ఆ జగన్మోహిని రూపంలో మోహిని అవతారాన్ని ధరించి స్వామి అద్భుతమైనటువంటి ఆ అందచందాలతో సందేశాన్ని తెలియజెప్తూ ఉన్నాడు. కనుక భక్తులారా, మనమంతా కూడాను ఈ స్వామికి నమస్కారం పెట్టుకుంటే వెంటనే మనకు ఏదే విధమైనటువంటి చెడు మోహాలు మన దరికి చేరవు. అలాగే చెడు కోరికలు కూడా మన దరికి చేరవు. చెడు లోభం గాని, అలాగే క్రోధం గాని మన దగ్గరికి రాదు. కనుక అదిగో గజాంతమ్యైశ్వర్యం, స్వామి యొక్క వైభవాన్ని హద్దులు మీరేటట్లుగా తెలియజెప్తూ ఉన్నాయి రెండు భద్రగజాలు. ఆ భద్రగజాల సోయగాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నన్ను నమ్ముకున్న వారికి ఐశ్వర్యానికి హద్దైనటువంటి గజాంతమ్యైశ్వర్యం అన్నారు కదా, అంత గొప్ప సంపదలు ఇస్తానని స్వామి తెలియజెప్తూ ఉన్నాడు. అది చాతుర్య సీమ, అది చతురానన కేళి సీమ. ఆ స్వామి యొక్క వైభవం ఎటువంటిది అంటే చతురతలకు, నైపుణ్యాలకు హద్దు ఆయన. ఇంకా అంతకంటే మించిన నైపుణ్యం ఇంకెక్కడా లేదు. అలాగే బ్రహ్మదేవుని యొక్క నిపుణతల యొక్క నిర్మాణం ఈ స్వామి అంటే ఆయనకు అంతుబట్టనటువంటిది. కనుక చతురానన కేళి సీమ, చాతుర్య సీమ, వ్రజభాగ్య సీమ.
ఈ స్వామియే నందగోకులంలో మనోజ్ఞంగా ఆ భక్తుల్ని పాలించినటువంటి అద్భుత జగత్తుల్ని లేనటువంటి తండ్రి కృష్ణ పరమాత్మ. కనుక ఈ కృష్ణ పరమాత్మని, ఈ సోయగాల ఈ రమణీమణిని, ఈ జగన్మోహనాకారుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి మోహిని రూపాన్ని ధరించిన ఈ ఘట్టాన్ని మనం దర్శించాలి, తరించాలి. ఆ స్వామికి నమస్కరించి వందనం, అర్చనం, సఖ్యం, ఆత్మనివేదనం ఇవన్నీ కూడా చేసుకొని ఒక్కసారిగా మనం భక్తులుగా మారిపోయి ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవున్. స్వామి, మా దేహానికి ఉన్నటువంటి తాపత్రయాలు మొత్తం తీరిపోయినాయి నీ సద్గుణాలు వినటం వలన అని ఒక్కసారి స్వామికి ఆ రుక్మిణి అమ్మవారిలాగా నమస్కారం పెట్టుకోవాలి. ఇలా ఆ మనోజ్ఞంగా పల్లకీ మహోత్సవంలో జగన్మోహిని రూపాన్ని దర్శిస్తూ విశాలమైన పట్టణం గోవిందరాజుల పట్టణం, 18 ఉపాలయాలతో మనోజ్ఞంగా ఉన్నటువంటి పార్థసారథి ఆలయం కూడా ఉన్నటువంటి అద్భుతమైన గోవిందరాజుల పట్టణంలో జరుగుతున్న జగన్మోహిని రూపం యొక్క అవతారాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవున్. ఏ నీ శుభాకారము ఈక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండున్. ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో నుడివిన బంధ సంతతులు పాయున్. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగున్. కనుక ఆ స్వామికి మనం నమస్కారం చేస్తే భువనోన్నతత్వం, హిమాలయ శిఖరాలను మించి గొప్ప ఔన్నత్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఔన్నత్యాన్ని పొందాలనే కోరిక కలిగినటువంటి భక్తజనమంతా కూడా ఈ స్వామి యొక్క జగన్మోహిని రూపాన్ని చూడాలి. చూసి భక్తి ప్రపత్తులతో జ్ఞాన ప్రవాహాలతో అంతరంగాన్ని నింపుకొని ఒక్క వందనం, ఒక్క అర్చనం, ఒక్క సఖ్యం, ఒక్క ఆత్మనివేదనం ఈ మొదలైనటువంటి 9 రకాల భక్తి మార్గాల్లో ఏదో ఒక రకమైనటువంటి భక్తి మార్గంతో సర్వాత్ముడైనటువంటి హరిని నమ్ముకొని సజ్జనుడై బ్రతకాలి. సజ్జనుడై బ్రతికితే స్వామి నీవే గోవిందుడివి అని చెప్పని తత్వమసి అయమాత్మా బ్రహ్మ సర్వం కలు ఇదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి అన్ని వేద వాక్యాల సారాంశంగా నిన్ను మార్చి నీలో అంతర్యామి అయి నీకు సాయుధ్యాన్ని, సాలోక్యాన్ని, మరి స్వామిలో ఆ అంతర్యామిలో లీనమయ్యేటువంటి గొప్ప అదృష్టాన్ని ఈ జగన్మోహిని రూపం మనకిస్తుంది. ఇన్ని గొప్ప విశేషాలు మరి ఇహము పరము ఆధ్యాత్మికము ఇవన్నీ కూడాను మనకు లభింపచేసేటువంటి పరమాత్ముని సన్నిధానమే, పరంధాముని సన్నిధానమే ఈ గోవిందరాజస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ వైభవాలు. ఆ వైభవాలలో ఈ జగన్మోహిని సౌందర్యాన్ని ఎంత ఎంత వర్ణించినా కూడా మాటలకు అందనటువంటి ఆ గొప్పతనాన్ని ఒక్కసారి ఇతను మానినీ మన్మధు మాధవుడు ఈయన మానినీ మన్మధు మాధవు కానరే సలలితోదారవత్సకములారా అని మీరు చూశారా అని చెప్పని ఆనాడు భక్తులైనటువంటి గోపికలు ఆ బృందావనం అంతా తిరిగి అడిగారు. కానీ మన అదృష్టం అదుగో ఆ స్వామి మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మన శ్రీనిలయాల్లో మన ఇళ్లల్లో మనకు చక్కగా దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి. ఇది ఎంత స్వామి యొక్క కరుణా కటాక్షము. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని మహాభక్తులైనటువంటి ప్రహ్లాదుల వారు చెప్పినట్లు ఇది అంతా హరిమయం. విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదములు అని అన్నమాచార్యుల వారు ఆ మహానుభావులు మనకు తెలియచెప్పారు. కనుక ప్రపంచంలో ఎక్కడ నైపుణ్యం ఉన్నా, ఎక్కడ కార్యసాధకత్వం ఉన్నా, ఎక్కడ ఏ గొప్పతనం ఉన్నా కూడాను అదంతా విష్ణుని మహిమ తప్ప అన్యము కానే కాదు. కనుక ఆ విష్ణువు, ఆ గోవిందరాజస్వామి, ఆ శ్రీ గోవిందరాజస్వామి ఈ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంలో మనకు జగన్మోహిని రూపంలో దర్శనమిస్తూ మనల్ని ఆనందంలో అలా అలా తేలియాడేటట్లు చేస్తూ ఉన్నాడు ఆనందాంబుదిలో స్వామి. కనుక ఈ స్వామి మనం ఎంతైనా కూడాను ఊహించి భావించి
భావించి సంభావించి ఆ స్వామిని తలచుకొని మన యొక్క ఆత్మతత్వాన్ని అవగతం చేసుకోవాలి. జగదంతరాత్మ అయిన మన ఆత్మతత్వం అంతా కూడాను తెలియచెప్పేటువంటి స్వామి కనుక నిరతము ఆ స్వామిని అనాలి. నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి. నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి. యౌవనిమది పొందగా గలుగు వారలు తత్ప్రియమర్త్యదేహమున్. తదీయ దార తనయాది సుహృత్తు గృహ బంధువర్గమున్. మరతురు విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవా. కనుక ఆ స్వామి యొక్క పాదపద్మాలను నమ్ముకొని ఆ స్వామి యొక్క నామాన్ని స్తోత్రం చేస్తూ ఆ స్వామి యొక్క దివ్య కథల్ని వింటూ ఎవరైతే ఆ పాదపద్మాల మీద నిరతము శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు క్రమక్రమంగా మరి దోసపండు ఆ తొడిమ నుంచి జారిపడేటువంటి పద్ధతి కూడా తెలియకుండా జారిపడి సులువుగా అనాయాసంగా ఆ దోసపండు తొడిమ నుండి జారిపడినట్లుగా ఈ మర్త్యదేహాన్ని విడిచిపెట్టి ఈ మత్స్యదేహానికి సంబంధాలైనటువంటి దారసుదాదుల యొక్క అనుబంధాలన్నీ కూడా తెచ్చుకొని స్వామిలో ఆ జగదంతరాత్మలో అంతర్యామిలో లీనమైపోతారు. కనుక ఇహము పరము రెండింటినీ కలిగించేటువంటి దివ్యమైన భవ్యమైన నవ్యమైన అద్భుతమైన ఆ యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం ఇవన్నీ కూడా సఫలీకృతం చేసేటువంటి దివ్య దర్శనమే ఈ జగన్మోహిని, ఈ మోహిని రూప దర్శనం. ఎన్ని ఎన్ని చిత్ర విచిత్రపుటాభరణాలు, ఎన్నెన్ని సోయగాలు అలసి సొలసి అలా అద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వహించి సొగసులు ఈనుతూ పవళించి ఉన్నటువంటికి అలా చక్కగా మరి కూర్చొని ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో పొత్తిగిలి పవ్వళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, అదే నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు.
చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు. చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు. ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒగిచాచి పల్లకేల ఒప్పుకడు నెత్తినాడు గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒగిచాచి పల్లకేల ఒప్పుగడు నెత్తినాడు గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి 20 శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అవును, కొమ్మలాల ఎంతవాడే ఈ శ్రీ గోవిందరాజస్వామి ఈ జగన్మోహిని రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ తరింపచేస్తున్న ఈ స్వామిని కలియుగ దైవతంబనుచు కామితదాయకుడంచు సత్కృపా జలనిధివంచు నీ సుగుణ జాలము మెచ్చుచు నీ మనోజ్ఞమంగళ మహనీయ విగ్రహము కన్నులగాంచుచు నీ మహత్వముంతలచుచు నీదు భక్తులు ముదంబును చెందెదొరు జనార్దన. స్వామి ముదంబును చెందుతూ ఉన్నారు భక్తులందరూ కూడా. విశ్వమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా, ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ భారతదేశమే కాదు, ఈ విశ్వమంతా కూడాను ఈ జగన్మోహనాకారాన్ని, ఈ జగన్మోహిని రూపాన్ని, ఈ మోహిని అవతారాన్ని దర్శించి తరిస్తూ ఉన్నారు. మా కోరికలు నెరవేరిని అని చెప్పని భావిస్తూ ఉన్నారు. అందువలన అండజవాహ నిన్ను హృదయంబున గొల్చిన వారి పాపముల్ కొండల వంటివైన వెసకూలి నసింపకయున్నే. జన్మజన్మల్లో చేసుకున్నటువంటి పాపాలు కొండల వంటివైనా కూడా ఈ జగన్మోహిని రూపాన్ని దర్శిస్తే చాలు, అవి కూలి నశించిపోతాయి. అండజవాహ నిన్ను హృదయంబున కొల్చిన వారి పాపముల్ కొండల వంటివైన వెసన్ కూలి నశింపకయున్నే. సంతత ఆఖండల వైభవోన్నతులు కల్గకమానునే. దేవేంద్రుని వైభవం అంతా కూడా ఈ భక్తలోకానికి సిద్ధిస్తున్నది స్వామిని చూడంగానే. సంతత ఆఖండల వైభవోన్నతులు కల్గకమానునే. మోక్షలక్ష్మి కైదండయ సంగకున్యతుదా. మోక్షలక్ష్మి కైదండయ సంగకున్యతుదా. మోక్షమనే అమ్మాయి కూడా మనోజ్ఞమైనటువంటి కలువపూలమాలను మెళ్ళో వేసి వరిస్తుంది కనుక ఇహం పరం రెండూ సిద్ధిస్తాయి అని చెప్పని భక్తులైనటువంటి రామదాసు గారు మనోజ్ఞంగా దాశరథి శతకంలో వివరించారు కదా. కనుక ఆ స్వామి యొక్క వైభవాన్ని మరలా మరలా పునః పునః 1000 కన్నులు కావాలి. ఇప్పుడు ఎవరైనా 1000 కన్నులు ఇస్తే ఆ జగన్మోహిని సౌందర్యాన్ని చూసి తరించగలం.
ఎటూ చూస్తాం, జడను చూద్దామా, మెడలో వేసుకున్న పూలమాలలు చూద్దామా, ఆ పల్లకి సోయగాలు చూద్దామా, ఇలా ఏవి చూసి ఆనందాన్ని పొందుదాము అని చెప్పని అనుకుంటూ, కట్టెల బెట్టి కాల్చినను కామము బూడిద బుగ్గిగాక ఏ పట్టుననేని వీడక ఇటవు బాధలు పెట్టగా. ఈ కామము, ఈ మోహము కట్టెల్లో పెట్టి కాల్చినా కూడా పోదు, కాని స్వామిని చూసి నమస్కారం పెడితే టక్కున తొలగిపోతుంది, పారిపోతుంది పక్క నుంచి కూడా. కట్టెల బెట్టి కాల్చినను కామము బూడిద బుగ్గిగాక ఏ పట్టుననేని వీడక ఇటు బాధలు పెట్టగా దీని డాకకున్ తట్టుకునంగలేక సురతాపసవందిత నీ పదాబ్జముల్ గట్టిగా పట్టుకొంటి నన్ను క్రన్నన మన్నన చేసి కావవే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద. Thank you.